హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ అత్తమ్మది నెలమాషకం అయితే 1 month అకేషన్ అయితే చేస్తున్నామండి. మార్నింగ్ అయితే ఇలా అడవిలో టెంట్ వేసుకోవడాలు, వంటలు చేసుకోవడాలు ఇవన్నీ అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఇలాంటివి చేసుకుంటాము. కొంచెం ఇల్లు సదురుకొని సున్నాలు వేసుకొని ఇవన్నీ అయితే చేసుకుంటాము. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా ఇంట్లో వంటలకి ఇట్లా అన్నీ అయిపోయాక మనకు దగ్గర వాళ్ళు అంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళందరినీ పిలిపించుకోవాలి. వాళ్ళందరి కోసం అయితే వంటలు అయితే రెడీ చేసాము. ఇప్పుడు సాయంత్రం టైం అయితే అయిందండి. సాయంత్రం టైంలో మనము అత్తమ్మకి సమాధి చేస్తాం కదా, ఆ సమాధి దగ్గరికి అయితే వెళ్ళి క్యాండిల్స్ అయితే పట్టుకొని వెళ్తామండి. హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే చనిపోయిన వ్యక్తిని పూడ్చిపెట్టకుండా కాలేస్తారు. ఇక్కడ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మేము పూడ్చిపెడతామండి. ఈ పూడ్చిపెట్టి పైనుండి ఇలా సమాధి అయితే కడతాము. ఈ సమాధి దగ్గరికి వెళ్ళి అంటే గోరి అంటారు కదా, గోరి మెయిన్ సమాధి ఇంకంతే తెలుసండి, అంతకంటే ఎక్కువ అయితే నాకు తెలియదు. సమాధి దగ్గరికి వెళ్ళి ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగిస్తామండి. ఇక్కడ అత్తమ్మ పక్కకి బావగారిది అంటే అత్తమ్మ కడుపులో పుట్టిన అబ్బాయిది, రెండో బావది, అలాగే మా బావ వాళ్ళ కూతురుది, ఇంకో బావది, ఇలా ముగ్గురిది అయితే సమాధులు ఉన్నాయి. అత్తమ్మ మామయ్యది కలిపి కట్టారు. ఇలా సమాధుల దగ్గరికి పోయి కొంచెం ప్రేయర్ చేసుకొని ప్రార్థన చేసుకొని క్యాండిల్స్ అయితే వెలిగిస్తామండి. ఇది బావది, ఇది బావ కూతురు వాళ్ళది సమాధి. ఇది అత్తమ్మ మామయ్య సమాధి. ఇంకా అత్తమ్మ మామయ్య సమాధి దగ్గర ఇలా ప్రార్థన చేసుకొని ఇంకా ముందుగాలనైతే క్యాండిల్స్ అయితే వెలిగిస్తాము. క్యాండిల్స్ వెలిగించి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇక్కడ అత్తమ్మ చనిపోయింది కాబట్టి చిన్న కొడుకు సిల్వ పట్టుకుంటాడు. సిల్వ పట్టుకున్న వ్యక్తియే మళ్ళీ అత్తమ్మ గోరికి అయితే దండనైతే ఇస్తారండి. ఇక్కడ మా హస్బెండ్ చిన్నవాడు కాబట్టి ఇక్కడ పూలదండ అయితే సిల్వకైతే ఇస్తున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎవరెవరైతే ముందుగాల క్యాండిల్స్ వెలిగించి ఇలా పూలదండనైతే వేయాలి. అత్తమ్మ మామయ్య అది ఇద్దరిది కలిపి కట్టాము సమాధి అని చెప్పాను కదా, అలా ఇద్దరికి అయితే పూలదండ అయితే వేసారు. ఇలా వేసినాక ఇంకా అందరూ ఇలా ముందుగా క్యాండిల్స్ వెలిగించుకొని ఇంకా అత్తమ్మ దగ్గర మామయ్యకి చల్లుతారు అన్నట్టు. ఇలా బాబుకి అందరం కలిసి ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి అయితే క్యాండిల్స్ అయితే వెలిగిస్తారండి. ఒకసారి చూడమ్మా. ఓకే, పెట్టరుగా దాంట్లో పెట్టుకున్నాను ఉండరు. కింద పెట్టు పెట్టి మళ్ళీ ఇడో కూడా పెట్టు. మళ్ళీ వీడియో గిడ పెట్టినా నేను 2 వీడియో పెట్టా. ఇడో కూడా వీడియో ఇంకోటి ఒకటి తాగి ఇక్కడ
ఫింగర్స్ 1 ఇయర్ పెట్టినా ఫింగర్స్ అంటే ఐడియా పడా డాడీ ఫింగర్స్ అంటే ఇంకో గివ్ ఎల్లు వాడదు మమ్మీ ఉండు డాడీ పెడతాను వద్దా ఓకే చిన్నంట కల అయిలే పెట్టుకున్నాం అన్ని పెట్టించాను వాటర్ ప్రూఫ్ मैं చేస్తా పొద్దుగా ఇంకా దాటితోట కొత్త మధ్యలో అత్తమ్మ సమాధికి పూలదండలు ఇట్లా వేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక ఫోటో పెట్టుకొని ఫోటోకి మళ్ళీ క్యాండిల్స్ పువ్వులు పెట్టేసి ఇంకా భోజనాలు అయితే చేస్తారండి. ఊరు వాళ్ళని పిలుస్తారు, అలాగే ఊర్లో వచ్చిన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుచుకొని ఇంకా హ్యాపీగా భోజనాలు అయితే స్టార్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. వాయిస్ ఓవర్ అయితే ఇస్తలేను, డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేశాను. ఓకేనా, చూస్తూ ఉండండి. పువ్వులు వేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇంటి దగ్గర అత్తమ్మకి మామయ్యకి పువ్వులు వేసి క్యాండిల్స్ అయితే పెడతారండి. ఇలా జాయింట్గా మేమైతే అత్తమ్మది మామయ్య ఫోటోని అయితే రెడీ చేసాము. అత్తమ్మ నెలమాసకానికి ఇంకా మామయ్య ముందు ఒక 12 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు, కానీ ఇద్దరిని ఇలా జాయిన్ చేసి ఫోటోని అయితే ఇలా పెట్టేశాము. అక్కడ సమాధి దగ్గర కూడా సేమ్ చేసామండి. ఇక్కడ పువ్వులు వేస్తున్నారు కదా వాళ్ళే. ఇంకా ఫస్ట్ సిల్వ పట్టింది. ఓకేనా, ఇంకా వాళ్ళు ముందు క్యాండిల్స్ వెలిగించి పూలు వేసినాక ఇంకా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వదిన మద్దలు వీళ్ళందరూ ఇంకా చుట్టాలు వాళ్ళు పాలోళ్ళు వీళ్ళందరూ ఇంకా పువ్వులు వేసుకోవాలి. ముందైతే ఎవరైతే ముందు నడిచారో అకేషన్కి వాళ్ళైతే ముందు పువ్వులు వేయడము క్యాండిల్స్ వేయడం అయితే జరుగుతుందండి. మా దాంట్లోనైతే మేము ఇలానే చేస్తాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ కూడా ఇవ్వండి ఇలాంటి వీడియోస్. ఓకేనా, ఇలానే చేస్తారా, ఈ పద్ధతి కరెక్టా కాదా కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా మిగిలిన
ముందుకైతే వెళ్ళిపోదాము. వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఓకేనా? ఎత్తుకొని తొందరగా రండి. ఏరా చిన్న ఇట్లా భోజనాలు అయితే రెడీ అయినాయి. ఇక్కడ పూలు వేసినాక ఇంకా భోజనాలు అయితే పెట్టేసుకున్నారు. నైట్ టైంలోనే, డిన్నర్ టైంలో అందరికీ అయితే కొంచెం హ్యాపీగా భోజనాలు తినేసి ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తారు.